బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులోని జిఆర్ ఫామ్ హౌస్ లో రేప్ పార్టీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో హెబ్బగోడి స్టేషన్ కు చెందిన ముగ్గురు పోలీసు సిబ్బంది సస్పెండ్ అయ్యారు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నారాయణ స్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజులపై సస్పెన్షన్ వేటు పడింది. రేప్ పార్టీ గురించి సమాచారం ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించినందుకు గాను వీరిపై సస్పెన్షన్ వేటు వేసినట్టు ఉన్నత అధికారులు తెలిపారు. బెంగళూరులోని జిఆర్ ఫామ్ హౌస్ లో రేప్ పార్టీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో హెబ్బగోడి స్టేషన్ కు చెందిన ముగ్గురు పోలీస్ సిబ్బంది సస్పెండ్ అయ్యారు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నారాయణ స్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజులపై సస్పెన్షన్ వేటు పడింది. రేప్ పార్టీ గురించి సమాచారం ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించినందుకు గాను వీరిపై సస్పెన్షన్ వేటు వేసినట్టుగా అధికారులు తెలిపారు. బెంగళూరులోని జిఆర్ ఫామ్ హౌస్ లో రేప్ పార్టీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో హెబ్బగౌడి స్టేషన్ కు చెందిన ముగ్గురు పోలీసు సిబ్బంది సస్పెండ్ అయ్యారు. హెబ్బగౌడి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నారాయణ స్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజులపై సస్పెన్షన్ వేటు పడింది. రేప్ పార్టీ గురించి సమాచారం ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించినందుకు గాను వీరిపై సస్పెన్షన్ వేటు వేసినట్టుగా ఉన్నత అధికారులు తెలిపారు. బెంగళూరులోని జిఆర్ ఫామ్ హౌస్ లో రేప్ పార్టీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో హెబ్బగోడి స్టేషన్ కు చెందిన ముగ్గురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నారాయణ స్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజులపై సస్పెన్షన్ వేటు పడింది. రేప్ పార్టీ గురించి ముందే సమాచారం ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించినందుకు గాను వీరిపై సస్పెన్షన్ వేటు వేసినట్టుగా ఉన్నత అధికారులు తెలిపారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఈ రేప్ పార్టీ కేసులో ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ని సైతం సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? అయితే వాళ్ళకి ముందు నుండే సమాచారం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దాని మీద మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? హెబ్బగౌడ పోలీస్ స్టేషన్ నుంచి కూడా చాలా దగ్గరే, పైగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది ఈ ఫామ్ హౌస్. 24 గంటల పాటు అక్కడ పార్టీ జరుగుతుంటే, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అక్కడ డ్రగ్స్ పార్టీ అలాగే రేవ్ పార్టీ జరుగుతుంటే కనీసం అటువైపు వెళ్లి చెక్ కూడా చేయలేదు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పైగా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా వీరు అక్కడికి వెళ్ళలేనటువంటి నేపథ్యంలో ముగ్గురిని ఇవాళ సస్పెండ్ చేశారు పోలీసులు. ముఖ్యంగా వారిలో వచ్చి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి వ్యక్తి గిరీష్ ను, అలాగే కానిస్టేబుల్ దేవరాజు, అలాగే స్టేషన్ లో ఏఎస్ఐగా ఉన్నటువంటి నారాయణ స్వామిని సస్పెండ్ చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకోవడం నేపథ్యం ఏర్పడుతుంది. పూర్తి సమాచారం ఉన్నప్పటికీ కూడా వీరు వెళ్ళలేదనేది కూడా వీరిపైన అభియోగం. ఇంత పెద్ద స్థాయిలో, ఎందుకంటే ప్రముఖులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, పెద్ద పెద్ద బడా వాళ్ళు ఉన్నారు, అక్కడ పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికింది, దాంతోపాటు రేవ్ పార్టీ జరిగింది, సెక్స్ ర్యాకెట్ కూడా అక్కడ జరిగిందనేది కూడా అభియోగాలు ఉన్నప్పుడు, పైగా నేషనల్ మీడియా కూడా దీన్ని పెద్ద ఎత్తున కూడా ఫోకస్ చేస్తున్నప్పుడు ఎందుకు వీరింత నిర్లక్ష్యంగా వ్యవహరించారు? తర్వాత ఎలక్ట్రానిక్ సిటీ సంబంధించిన పోలీసులు వెళ్ళడం, సిసిబి పోలీసులు వెళ్ళి దాడులు చేసే వరకు కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళి దాడులు చేయలేదు, కనీసం చెకింగ్ చేయలేదు అనేది కూడా వీరిపైన అభియోగాలు. ఎప్పుడైతే హెబ్బగౌడ నుంచి సిసిబికి ఈ కేసు
వెళ్ళిందో అప్పుడు ఈ వీటిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఇంకా చాలా మంది కూడా దొరికిన తర్వాత వీళ్ళందరూ దొరికిన తర్వాత కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వారిని విడిపించడానికి వాళ్ళని తప్పించడానికి వీరిపైన నేరారోపణలు తగ్గించడానికి ప్రయత్నించారంటూ కూడా కొన్ని అభియోగాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ అనేటువంటి ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దీని నేపథ్యంలో ఇంటర్నల్ గా కూడా ఎంక్వైరీ చేస్తున్నామనేసి కూడా నగర సిపి ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. సో ఎదురుమడికనే హెబ్బగోడి పోలీస్ స్టేషన్ లో 3 అధికారులు ఇప్పుడు ఏకంగా సస్పెండ్ అవడంతో మిగతా సంబంధించి ఈ ఇన్వాల్వ్ అయినటువంటి ఈ కేసులో ఎవరైతే దర్యాప్తు చేస్తున్నట్టు వారికి అందరికీ కూడా ఒక భయం అనేది స్టార్ట్ అయినదని చెప్పొచ్చు. ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటిగా చెప్పొచ్చు. ఎందుకంటే గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ లో గతంలో కూడా చాలా వరకు పార్టీలు జరిగినప్పుడు కూడా వీళ్ళకి సమాచారం ఉందని కూడా వారు చెప్తున్నారు. అయినప్పుడు కూడా అతన్ని అరెస్ట్ చేయలేదు, కనీసం ఫిర్యాదులు వచ్చినా కూడా పట్టించుకోలేదని కూడా వీరిపైన ఉన్నది. పైగా ఆ రోజు పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ ఉన్నాడు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు, కానిస్టేబుల్ ఉన్నారు. వీరికి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు వెళ్ళి చెక్ చేసి ఉండొచ్చు కదా అనేది కూడా వారు చెప్తున్నారు. అయితే వీళ్ళు మాత్రం మేము అక్కడ వెళ్ళాము, అక్కడ ఏం కనపడలేదని కూడా చెప్పిన నేపథ్యం కనపడుతుంది. అయితే సీసీ కెమెరాల్లో చూసిన తర్వాత వీరి యొక్క పాత్ర క్లియర్ గా ఉన్నట్టుగా తెలిసింది. వారు ఎక్కడ కూడా వాళ్ళు అక్కడ వెళ్ళినట్టుగానే ఆనవాళ్ళు కనపడలేదు కాబట్టి కమిషనర్ వీళ్ళని సస్పెండ్ చేస్తూ ఇవాళ డిసిషన్ తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇది ఒక కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోయిన వాళ్ళకి కూడా దాదాపు అందరికీ రక్త పరీక్షలు చేసిన తర్వాత నమూనాలు దొరికాయి కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారు, తెలంగాణ సంబంధించిన వారు, విజయవాడకు సంబంధించిన వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి, మోడల్స్ కూడా వెళ్ళారు కాబట్టి దాంట్లో దాదాపు 90% అందరూ కూడా ఈ డ్రగ్స్ డిటెక్టివ్ టెస్ట్ లో వారు పాజిటివ్ గా వచ్చిన నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా రేపటి నుంచి వారందరూ కూడా విచారణకి హాజరు కావాల్సింది. హేమ కూడా ఇప్పుడు విచారణకి హాజరు కావాల్సిన నేపథ్యంలో ఇవాళ ఆమెకి నోటీస్ సర్వీస్ చేయబోతున్నారు. సో ఎదురుడికని రేపటి నుంచి పూర్తిగా ఈ డ్రగ్స్ కేసు మీద కదా రేవ్ పార్టీ మీద చాలా హాట్ గా అయితే విచారణ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పటికే ఏదైతే వాసు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాంట్లో ఇప్పుడు 3 పెడ్లర్స్ ని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో వారిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ వీరికైతే ఎవరైతే అమ్మారో ఈ యొక్క డ్రగ్స్ ని వాళ్ళని కాల్ లిస్ట్ లో అవన్నీ కూడా తీసుకున్నారు. గతంలో డ్రగ్స్ పూర్తి స్థాయిలో గోవా నుంచి బెంగళూరు తెప్పించి మొత్తం ఈ యొక్క ఫామ్ హౌస్లు కానీ ఈ క్లబ్ హౌస్లు కానీ ఎవరైతే వేదికగా తీసుకొని సరఫరా చేస్తున్నారో వారని కూడా తెలియదు కాబట్టి వాళ్ళ కాల్ లిస్ట్కి వీళ్ళ కాల్ లిస్ట్కి సరిపోలేని నేపథ్యంలో పోలీసులు కూడా వారిని పట్టుకోవడానికి ఇప్పుడు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు అక్కడ రేవ్ పార్టీ జరిగింది కాబట్టి ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి మహిళలు ఎవరుతున్నారో మహిళల పేరు మీద కూడా ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. దాంతోపాటు డ్రగ్స్ తీసుకున్నటువంటి వారందరిపైన కూడా ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి కాబట్టి, కాకపోతే దాంట్లో ఎవరు ఇప్పుడు కన్జ్యూమర్స్ ఎవరు, అమ్మింది ఎవరు అనేది కూడా క్లారిటీ రావాలనే నేపథ్యంలో ఇప్పుడు నోటీసులు ఇచ్చిన తర్వాత వారందరినీ విచారించిన తర్వాత మాత్రమే మనకు పూర్తి స్థాయి వివరాలు తెలుస్తాయి. రైట్, థ్యాంక్ యూ రానా.